ఏపీ శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. మంత్రి గారు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు, సబ్జెక్ట్ మాట్లాడుతున్నది వేరు. దానికి కావాలని వేరే డిబేట్ పెట్టుకోండి. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు, మీరు చెప్పేటటువంటి సమాధానం వేరు. ప్లీజ్ అచ్చెన్నాయుడు గారు మాట్లాడతారా? కూర్చో. అచ్చెన్నాయుడు గారు ప్లీజ్ అచ్చెన్నాయుడు గారు కూర్చోండి. రాంగోపాల్ రెడ్డి గారు కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. రమేష్ గారు మాధవ్ గారు కూర్చోండి. ప్లీజ్ భాషా గారు కూర్చోండి. శ్రీకాంత్ కూర్చోండి. అధ్యక్ష, అది వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడతారు అధ్యక్ష. మంత్రి గారు వినండి. అచ్చెన్నాయుడు గారు సూటిగా అధ్యక్ష కాదు. అచ్చెన్నాయుడు గారు ఒక్క నిమిషం కాదు. ఇవాళ అడిగినటువంటి ప్రశ్నలు వేరు, సబ్జెక్టు డిబేట్ అయింది. మీరు కాదు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న అయితే అధ్యక్ష, ఒకవేళ దానికి కావాలంటే వేరే డిబేట్ నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు విమర్శించను కూడా. ఉన్న వాస్తవాలు చెప్పాలి. ఆ రోజు అధ్యక్ష మాట్లాడుతుంటే అధ్యక్ష అరే మంత్రి గారు మాట్లాడు, గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంటే కూర్చోండి అమ్మా. అధ్యక్ష అది కూర్చోండి అధ్యక్ష. అది వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష. అది కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు అధ్యక్ష, కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి నూర్చుంటారా? ఎవరైనా ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ గాని ఒక కార్యక్రమం చేస్తే దాపరకం పెట్టదు అధ్యక్ష. అది ఎప్పటికప్పుడు చెప్తుంటది. అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష ఎవరిని చూపించలేదు. ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవడం లేదు అధ్యక్ష. మొత్తం తార్పళ్ళు కట్టి అది ఒక పక్క పెట్టండి అధ్యక్ష. అది మేము ఎందుకు అంటున్నామంటే బిల్డింగ్లు అధ్యక్ష, నేను ఆ రోజు అధ్యక్ష ఆ రోజు నేను సభలో ఉన్నాను అధ్యక్ష. లాస్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా సత్యబాబు గారు ఉన్నారు, నేను కూడా శాసనసభ్యుడిగా సభలో ఉన్నాను. 4 రోజులు అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఏంటని, ఏదైనా ఒక ఎస్ఎఫ్టీ కడితే 4,000 రూపాయలు కడతారు, లేకపోతే 4,500 కడతారు. ఆ రోజు వినండి చెప్పనివ్వండి, రికార్డ్ ఇవ్వాలి అధ్యక్ష. మేము ఎందుకు ఇంత కరప్షన్ ఎందుకు జరిగిందంటే అధ్యక్ష, ఆ వేళ సత్యబాబు గారు రికార్డ్స్ ఉన్నాయి, అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ రికార్డ్ 4,500 రూపాయలు కట్టవలసిన ఎస్ఎఫ్టీ ఆ రోజు మనం అసెంబ్లీ, శాసన మండలి, అదేవిధంగా సెక్రటేరియట్ మనం కట్టి ఇది 6,000 రూపాయలు చిల్లరకి ఎస్ఎఫ్టీ ఇచ్చేశారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు మొత్తం దోపిడీ చేశారని అధ్యక్ష 5 రోజులు అధ్యక్ష 6,000 రూపాయలు ఎస్ఎఫ్టీ కట్టినటువంటి శాసనసభకి 5 రోజులు మాట్లాడారు అధ్యక్ష. ఋషికొండ ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష? 26,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టి కట్టారు అధ్యక్ష. 26,000 ఎస్ఎఫ్టీ, 26,000. సిగ్గుపడాలి. చేసిన తప్పు చేసి చెప్పకుండా సిగ్గుపడాలి అధ్యక్ష. వీళ్ళు ఇంకా ఎదురుదాడి చేస్తున్నారు. సిగ్గుపడాలి. 480 కోట్లు అదే డబ్బు పేదవాడికి కంటే
26,000 మందికి ఇల్లు కట్టించవచ్చు. 26,000 మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే 26,000 మందికి కట్టించవచ్చు. దేనికి అధ్యక్ష? అదంట పర్యాటకం గురించి కట్టించారట. 5 రూముల అధ్యక్ష, ఒకటి ముఖ్యమంత్రికి, ఒకటి ఫ్యామిలీకి. అది చూస్తే అధ్యక్ష గుండె ఆగిపోద్ది అధ్యక్ష. ఎవరు చూడాలి ఇంత కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమైన దోపిడీ జరిగితే సిగ్గుపడాలి. మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్సు వేసుకొని తీసుకెళ్లి చూపిస్తాం. అది చూస్తే ఒక్కడు కూడా మాట్లాడరు. ఇంత దారుణంగా 480 కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణలు చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు మీరా? ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్టీ 25,000 కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి? 28,000 ఎస్ఎఫ్టీ ఎక్కడైనా ఉంది అధ్యక్ష? బాత్రూమ్ లో కమోడ్ అధ్యక్ష 13 లక్షలంట. 13 లక్షలంట. ఎక్కడైనా ఉందా? మంత్రి గారు మీరు ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారని మీరు సిగ్గుపడకుండా మీరు ఇంక ఎదురుదాడి చేయడం ఇది భావ్యం కాదు. మీకు ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, ఇవన్నింటితో చెప్తాం. అవసరం ఉంటే ఒక అరగంట సేపు చర్చించండి, చర్చ పెట్టండి, ఇంకా వాస్తవాలని మేము చెప్తాం. ఇది చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసి మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది. ఎప్పటికైనా సరే మీరు అది తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను. ఎల్ఓపి గారు ప్లీజ్. అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు దయచేసి సమయం పాటించాలి అధ్యక్ష. ఒక సభ్యులు అంటారు దమ్ముందా, ఒక సభ్యులు అంటారు రండి చూసుకుందాం, సిగ్గుపడాలి, సిగ్గుందా. ఇదేమి చూసుకోండి. చూడండి, చెప్తున్నారు కదా ఒకవేళ రండి చూపిస్తా అన్నాం, మీరు రండి చూపిస్తా అన్నాం, అంతేగాని వాళ్ళు రండి చూసుకున్నామని మాకు అంత తెగు లేదు, అంత ధైర్యం లేదు. ఇదేం తాలింకైనా వస్తాదులం కాదు, మేము రండి చూసుకున్నటానికి. సార్ నేను అన్ని మాట కానీ ఆయన దమ్మని మాట కానీ మాట్లాడకపోతే దొమ్మని మాట మాట్లాడారు. నేను రికార్డు చూసుకొని దమ్మన్నారు, దమ్మని మాట మాట్లాడారు, దమ్మని మాట మాట్లాడారు. రికార్డు చూడండి. ఉంది ఒకటి దమ్మని మాట ఉంది. ఒకటి చూడండి, చూడండి. ఎందుకంటే సమయం అడుగుతున్న ప్రశ్న ఎవరు సభ్యులు అడగలేదు. ప్రశ్న ఎవరు అడిగారు? మీ సభ్యులు అడిగారు. అడిగితే ఆయన ఏం చెప్పారు అధ్యక్ష? సమాధానం నేను చెప్తున్నాను. ఎందుకు అందరూ అంత మూకుమ్మడిగా దాని మీద ఫ్యాక్ట్స్ చెప్తాను, మీకు చదివి అనిపిస్తాను. చూడండి, జీవో గవర్నమెంట్ హ్యావ్ ఇష్యూడ్ ఆర్డర్స్ కాన్స్టిట్యూటింగ్ కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ ట్రాన్సిట్ అకామిడేషన్ సెట్టింగ్ అప్. సార్ మినిస్టర్ గారు నేను ఎల్ఓపి గారికి అవకాశం ఇచ్చాను. మీరు తర్వాత మీరు మాట్లాడండి. మీరు అలాగే ఇంటర్వ్యూని అయ్యి ఇబ్బంది పెడితే మాట్లాడండి. ఎల్ఓపి గారు మీరు అలా అద్భుత సాధించారని చెప్పినట్టు చెప్తారు. జీవో ఇచ్చింది పబ్లిక్ డాక్యుమెంట్, అది కాదన్నది ఎవరు? వెనకంటే మాట్లాడుతున్నారు అధ్యక్ష. తప్పుదా? అన్ని మీరే మాట్లాడుకుంటారు. మేము మాట్లాడలేదు. ఇక్కడ మాట్లాడలేదు. నో అధ్యక్ష. నేను మాట్లాడిన తర్వాత అది ఎందుకండి అన్ని మీరే మాట్లాడుకుని. అధ్యక్ష, దయచేసి మొదటిగా అలాంటి పదాలు వాడి అనవసరం బేజాలు పోవడం అనేది సమంజసం కాదనేది మీ ద్వారా నేను కోరుతాను అధ్యక్ష. ఒకటి. రెండోది ప్రశ్న ఏంటి అధ్యక్ష? అనుమతులు ఉన్నాయా లేదండి? అనుమతులు ఉన్నాయని మంత్రి గారి కమిటీకి చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజల తాలూకు ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ పనికి భవనాలు కట్టినా, ప్రైవేట్ భవనాలు కట్టినా ప్రజల ఆమోదం ఉంటుందా? ప్రజలతో పక్కింటో ప్రజలు అడుగుతారు అధ్యక్ష. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ దానికి కావాల్సిన పరిపాలన శాఖ దానికి కావాల్సిన పర్మిషన్ ఇస్తాయి, అది కడతారు అధ్యక్ష. దాంతోపాటు అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు జీవో చూపెట్టారు,
ఆ దీవెన ఎవరు కాదన్నారు? మేమేమి డిఫర్ అవ్వట్లేదే. ఎస్ ఎవరు డిఫర్ అవ్వట్లేదు. నేను రికార్డు డిఫర్ అవట్లేదు అన్నారు కదా, ఒప్పుకుంటా అన్నారు కదా జీవని. ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ పార్టీ ఐఎమ్ రికార్డ్. నేనేమే కాదనలేదే, నేను చెప్తాను. ఎస్ భవనాన్ని ప్రభుత్వ భవనాలుగా కట్టాము, దాన్ని ముఖ్యమంత్రి నివాసం కోసం వాడతాము, ప్రధానమంత్రి విడుదల కోసం వాడతాము, లేదంటే రాష్ట్రపతి విడుదల కోసం వాడతాము. ముందు ప్రభుత్వ భవనాలుగా దాన్ని కట్టాం. హైదరాబాద్ కట్టాము అధ్యక్ష. హైదరాబాద్ పబ్లిక్ బిల్డింగ్లు తీసి హైదరాబాద్ లో వచ్చి ప్రగతి భవనం కట్టాం. ఆ రోజు ఎవరు కట్టారు అధ్యక్ష? దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరు అధ్యక్ష అందులోను. ఏది అదేమో ప్రైవేట్ భవనం, ఎవరో ప్రైవేట్ ఆస్తా? అది డిప్యూటీ సీఎం గారు చూశారు, అలాగే సీఎం గారు చూశారు, ముఖ్యమంత్రి గారు చూశారు. సార్ క్వశ్చన్ అవర్ లో మీరే మొన్న సభ జరుగుతున్నప్పుడు నిబంధన ఏర్పాటు చేశారు. మీరు సభ్యుడు రెస్క్యూకి రావాలి కదా సార్. మీరు ఏమండి చైర్మన్ గారు, మీరు సభ్యుడు యొక్క రెస్క్యూకి రావాలి కదా. అవును. ప్రశ్న అడిగింది రామారావు గారు. అవును. రామారావు గారికి సమాధానం చెప్తున్నప్పుడు అక్కడి నుంచి అంతమంది లేచి మళ్ళీ దానికి ఫర్దర్ గా వాళ్ళు ఈ విధంగా గలాటా చేస్తుంటే సార్ మీరు ఒక పక్క చూసారు, రెండో పక్క కూడా చూడండి. ఇటు పక్క కూడా మాట్లాడుతున్నారు, ఏంటంటే ఇటు పక్క కూడా మాట్లాడుతున్నారు. మీరు నేను ఎవరికి అనుమతి ఇవ్వలా, దీని గురించి దీనికి సిగ్నేటరీస్ తప్ప ఎవరికి అనుమతి ఇవ్వలా అనేది ఈ ప్రశ్న పైన ఎల్ఓపి గారికి హక్కు ఉంటుంది, మంత్రికి హక్కు ఉంటుంది. ఈ ప్రశ్న పైన ఏమంటే మంత్రులకి ఎల్ఓపికి ఆ ప్రివిలేజ్ ఉంటుందండి. ఈ ప్రశ్న పైన చైర్మన్ గారు ఒక్క నిమిషం. ఈ ప్రశ్న పైన సుదీర్ఘమైన చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. శాసనసభలో కూడా గంట సేపు చర్చించాం. మీరు అనుమతిస్తే ఈ క్వశ్చన్ ని మీరు హాఫ్ అన్ అవర్ డిస్కషన్ గా మీరు ప్రభుత్వం తరఫు మేము ప్రపోజ్ చేస్తాం, పెట్టమనండి. సుదీర్ఘంగా డిస్కస్ చేద్దాం దాని గురించి. అడుగుతానని ఇచ్చారు. ఇప్పుడు సార్ ప్రభుత్వ భవనాన్ని కడతారు సార్. అది వారు డిబేట్ ఎందుకు అవుతుంది, డిస్కషన్ ఎందుకు వెళ్ళారంటే వారు వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా ఉపన్యాసాలకు వెళ్ళారు కాబట్టి చెప్పాలనే ఉద్దేశంతోనే చెప్పాను, మాట్లాడుతాను తప్ప లేకపోతే నేను మాట్లాడే సందర్భం కాదు. అయినప్పటికీ కూడా మన అచ్చెన్నాయుడు గారు నా పేరు కొట్టే చెప్పారు. సభలో చర్చ జరిగింది, వాస్తవం. ఆ రోజు ఇదే భవనాన్ని వాళ్ళ ఈ భవనం గురించే చర్చ జరిగింది. ఎంత కట్టారు తెలుసా అధ్యక్ష? రికార్డులో చూసుకోమని ప్రభుత్వం అంతే కదా, 14,000 రూపాయలు స్క్వేర్ ఫుట్. చూసుకోండి, 6,000 కాదు, 14,000 చూసుకోండి. ఇది స్క్వేర్ ఫుట్. కూర్చోండి. ఈ ఫర్నిచర్ తో ఈ నాయుడు గారు నాది అయిపోయిందని మాట్లాడుతుంది. నాకు అయిపోయింది, నాది అయిపోయిందని మాట్లాడు. నేను తప్పు మాట్లాడితే మీరు సత్యం రికార్డులు అంతా రికార్డ్ అవుతుంది. ఏది మనం కూడా సీనియర్ సభ్యులం కాబట్టి తప్పు మాట్లాడి రికార్డులో తొలగిస్తే లేదు ఇంకోటి మాట్లాడితే మనం తొలగించుకోవాల్సి వస్తుంది. అందుకు తప్పు మాట్లాడింది కాబట్టి దయచేసి మీరు మాట్లాడింది చెప్పారు, మీకున్న అవగాహనతోనో లేకపోతే జ్ఞాపకంతోనో మీరు చెప్పారు. నేను మాట్లాడిన వాళ్ళ సభలో 14,000 రూపాయలు చెప్పాను, ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిపి. ఇవాళ మీరు చెప్తుంది ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిపి 25,000 చెప్తున్నారు. కాదండి అది కూడా చెప్పండి, తప్పు కాదని చెప్తే ఇప్పుడు ఫర్నిచర్ కాదు, ఓన్లీ కన్స్ట్రక్షన్ 25,000 అయిందంటే ఓకే, అది మీ తాలూకు స్టేట్మెంట్, ఇది నా తాలూకు స్టేట్మెంట్. ఇంక్లూడింగ్ ఫర్నిచర్ 14,000తో కూర్చోండి. మీరు కూర్చోండి, మంత్రులు మాట్లాడండి. మీరు కూర్చోండి, మాట్లాడేది చెప్తున్నా. కూర్చోండి. చెప్తున్నాను. ఒక నిమిషం కోట్ చేస్తాను. నాయుడు గారు 1 నిమిషం కోట్ చేస్తాను, మీరు మాట్లాడుకోండి. ఏంటి అయింది అధ్యక్ష? ఇప్పుడు ప్రభుత్వాలు భవనాలు కడతాయి. ఇది ఇప్పుడు 2007వ సంవత్సరం కట్టాం. దీన్ని కట్టినప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది 24వ సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలు అయిందో చూసుకోండి. దాంతో 2017 సారీ కరెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. కరెక్ట్ చేశారు మా మంత్రి గారు, కరెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. 2017 7 సంవత్సరాలు అయింది కట్టారు అధ్యక్ష. కానీ వారు అంటుంది ఇది అదేం ప్రైవేట్ భవనం కాదు అధ్యక్ష,
అది జగన్మోహన్ రెడ్డి గారితో లేదా బొత్స సత్యనారాయణ గారితో అచ్చెన్నాయుడు గారితో భవనం కాదు, అది ప్రభుత్వ భవనం. మీరే చూశారు, సాక్షాత్తు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు చూసి ఎంత అద్భుతమైన భవనం కట్టారు. దీని సందర్శన పెడదాము, దీని తాజ్మహల్ కంటే బాగుంది, తాజ్మహల్ కంటే బాగుంది అని చెప్పారు కదా అధ్యక్ష. అందులో ఏమి అవకతవకలు జరిగితే, అందులో అవినీతి జరిగితే కనీసం ఎంక్వైరీ చేయండి అధ్యక్ష, చర్య తీసుకున్న అధ్యక్ష. అయ్యే తోటకి ఇచ్చాము అధ్యక్ష, అద్దె ఇచ్చాము అధ్యక్ష అంటే ఇచ్చాము అధ్యక్ష. దయచేసి ఇవన్నీ కాకుండా అది ప్రభుత్వ భవనం, అది ప్రభుత్వ భవనం. దాని మీద ఏం చెప్పుకునేదే ప్రభుత్వ భవనం. దాని మీద మీ నిర్ణయం మీరు తీసుకోండి. ప్రభుత్వం మీది, దాంట్లో ఏం పెడతారో ఏం చేస్తారో చేయండి. అవినీతి ఏం జరిగితే ఎంక్వైరీ చేయండి, చర్యలు తీసుకోండి. మంత్రి గారు, క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ఇది బేసిక్ గా వాళ్ళు దేనికోసం అయితే చేస్తామనేటువంటిది ఉటంకించారో దానికి భిన్నంగా ఇందులో సిఆర్జెడ్ అనుమతి పొందినటువంటి 9.88 ఎకరాల కంటే ఎక్కువ భూమిని అక్రమంగా ధ్వంసం చేయటం జరిగిందనేది ఫైండింగ్స్ వచ్చినాయండి వాళ్ళు వేసిన సబ్ కమిటీలో. ఆ సబ్ కమిటీ తర్వాత మళ్ళీ గౌరప్పన్ గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ చెందినటువంటి వారిని కమిటీ వేసి మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేయించారు. ఇవన్నీ జరిగిన మీదట ఒరిజినల్ గా అయితే మనకి జీవీఎంసీ నుంచి కానీ లేదా సిఆర్జెడ్ నుంచి కానీ అప్రూవల్ ఉన్నమాట వాస్తవం, కానీ దానికి డీవేట్